విజయవాడ స్టేషన్లో మీరు చూస్తున్న ఈ దృశ్యం సాధారణంగా కనిపించిన దీని వెనుక చాలా సైన్స్ ఉంది. ఒకవైపు ప్యాసింజర్ ట్రైన్ నిల్చుంది, ఇంకోవైపు నుంచి మరో ఇంజిన్ నెమ్మదిగా ఒక ఫ్రైట్ బోగిని తోస్తోంది. రెండు ఇంజిన్లు ఎదురెదురుగా పనిచేస్తున్నట్టు అనిపించినా ఇది శక్తి కోసం కాదు, ఖచ్చితత్వం కోసం. ఇది హైడ్రాలిక్ లాక్ కాదు, ఇది సెంటర్ బఫర్ కప్లర్ అనే మెకానికల్ సిస్టమ్. ఈ కప్లర్లో ఉన్న నకిల్ భాగం సరైన ఎత్తు, సరైన సెంటర్, సరైన వేగం ఉన్నప్పుడే లాక్ అవుతుంది. కాస్త తేడా వచ్చినా లాక్ జరగదు. అందుకే రైల్వే సిబ్బంది ఒక్కసారి కాదు 2-3 సార్లు ప్రయత్నిస్తారు. ఇక్కడ బలం కన్నా నియంత్రణ ముఖ్యం, వేగం కాదు సహనం ముఖ్యం. ఒక్క తప్పు జరుకొస్తే కోచ్కు నష్టం, బ్రేక్ సిస్టమ్కు ప్రమాదం. అందుకే ప్రతి ప్రయత్నం తర్వాత ఆపి చెక్ చేసి మళ్ళీ సరిగ్గా ట్రై చేస్తారు. లాక్ అయిన తర్వాత మాత్రమే ఎయిర్ బ్రేక్ పైపులు, ఎలక్ట్రికల్ లైన్లు కనెక్ట్ చేస్తారు. అప్పటి వరకు ట్రైన్ పూర్తి కాదు. బయట చూస్తే ఆలస్యంలా అనిపించవచ్చు, కానీ నిజానికి అది భద్రత కోసం తీసుకునే జాగ్రత్త. రైల్వే ఇంజనీరింగ్ అంటే వేగం కాదు, మిల్లీమీటర్ల ఖచ్చితత్వం, సెకండ్ల సహనం, లక్షల మంది ప్రాణాల భద్రత. ఇది కనిపించే పని కాదు, కానీ ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియటానికి ఇదే అసలు కారణం.